హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అప్డేట్‌తో వచ్చేసా. ఒక్క ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ ఉంది. అంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనమాట. సో ఇంకెవరో కాదు, ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ వెళ్తుంది. నేను ఫస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నమాట నా ఛానల్లోని. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అట్లీస్ట్ నేను ఈ వీడియోకి అయితే గట్టిగా సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముందు పెడుతున్నందుకు. అండ్ మంచిగా కామెంట్ డౌన్ చేయండి. ఈ డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళబోయిన వాళ్ళు ఫెయిరా కాదని మీ ఒపీనియన్స్ని అయితే కామెంట్ డౌన్ చేయండి. సరే, ఇంకా సుత్తి పెట్టిన సోది పెట్టిన డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాటర్డే ఎలిమినేట్ అవ్వబోతుంది సుమన్ శెట్టి గారు. ఈ సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేయబోతున్నారు. సండే ఎపిసోడ్లో ఊహించని పర్సన్ అన్నమాట. ఎవరు అనుకుంటున్నారు? డెమోన్ అయితే కాదండి, భరణి గారు. సంజన అయితే అస్సలు కాదు. సంజన గారికి ఫుల్ ఓట్లు వచ్చాయి. ఎస్, పాపం భరణి గారికి ఓట్స్ రాలేదన్నమాట. సో వీళ్ళు డబుల్ ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి లాస్ట్ వీక్ అన్నట్టు ఇద్దరు ఫ్రెండ్స్కి ఓట్లు రావట్లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకసారి అవుట్ అవుతారు అనుకున్నాం కదా. బట్ సాటర్డే సుమన్ శెట్టి గారు, సండే భరణి గారు విల్ బీ ఎలిమినేట్ ఫ్రమ్ ది బిగ్ బాస్ హౌస్. ఇదైతే 95% నాకు తెలిసిన అప్డేట్. 100% అని చెప్పలేను నేను. ఏదైనా అప్డేట్ చేంజ్ ఉంటే డెఫినెట్లీ వచ్చి నేను పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే నాకు తెలిసిన అప్డేట్ ఇది. సింగిల్ ఎలిమినేషన్ అయితే కానీ కాదు, డబుల్ ఎలిమినేషన్. అందులో సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి, సండే ఎపిసోడ్లో అయితే భరణి గారు. ఈ ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ సంజన గారు ఎందుకు లేరు అని మీ క్వశ్చన్కి వస్తే, సంజన గారికి ఎప్పుడైతే వీక్ స్టార్టింగ్లో 0 కార్డ్ ఇచ్చారో అక్కడి నుంచి ఆవిడకి మంచిగా గ్రాఫ్ చేంజ్ అయ్యింది. ఆవిడ ఏడుస్తున్న కొద్దీ అయ్యో ఆవిడకి అలా జరిగింది, అయ్యో ఆవిడ వర్తే, అయ్యో అనుకుని ప్రతి ఒక్కరు స్పందించిన విధానం ఆవిడకి యాడ్ ఆన్ అయ్యింది. అండ్ ఈ వారంలో ఇమాన్యువల్తో ఆవిడ ఇస్తున్న ఎమోషనల్ ఫైట్ కానీ, గేమ్ ఫైట్ కానీ చాలా ప్లస్ అయింది సంజన గారికి. చాలా గట్టిగా ఆవిడ ఏమంటారు, వీళ్ళతో ఉంటే ఓట్లు వాళ్ళతో ఉంటే ఓట్లు అని కాకుండా భలే ఆవిడ గేమ్తో ఆవిడకే ఓట్లు గెలుచుకుంది. అదైతే 100%. భరణి వాళ్ళతో ఉండడం ఏంటి, డిస్కషన్స్ అవనియండి, ప్లానింగ్ అవనియండి, సుమన్ శెట్టి గారితో ఎమోషనల్గా మాట్లాడడం అవనియండి, సంజన గారికి ప్లస్ అయ్యా. అందుకే సంజన గారికి సేఫ్ అయ్యారు, చాలా మంచిగా ఓట్లు వచ్చాయి. బట్ వేరేస్ భరణి అండ్ సుమన్ శెట్టి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విల్ బి అవుట్ ఫ్రమ్ ది బిగ్ బాస్. సుమన్ శెట్టి గారు నిజంగా ఎంతో మంచి అనడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన గేమ్ ఎలా ఆడారు అని చెప్పడానికంటే కూడా హౌస్లో ఆయన ఎక్కడా కూడా టంగ్ స్లిప్ అవ్వకుండా చాలా కంట్రోల్గా ఉన్న మనిషి ఎవరైనా అంటే అది సుమన్ శెట్టి గారే. అండ్ భరణి గారు ఆయన ఏజ్కి మించిన మెచ్యూరిటీని అందరికీ చూపించారు. గేమ్ని కూడా అంచనా వేసుకోగలిగారు. కానీ పాప ఆయన విషయానికి వచ్చేసరికి ఆయన ఇంకొంచెం బాగా అంచనా వేసుకుని ఉంటే బాగుండేది. ఖచ్చితంగా అసలు ఆయన టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తే భరణి గారు. ఆ ఎగ్రి మధ్యలో ఎలిమినేట్ అయ్యి రావడం అవనియండి, మళ్ళీ కంబ్యాక్ వచ్చాక కూడా దివ్యతో ఉన్న గొడవలు అవనియండి, అవే ఆయనకు ఒక రకంగా ప్లస్ అయ్యే, ఒక రకంగా మైనస్ కూడా అయ్యే. సో బట్ వీ కాన్ డూ ఎనీథింగ్. సో దిస్ ఈజ్ ది అప్డేట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.